వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాన్ని రాయచోటిలోనే కొనసాగిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. తన నియోజకవర్గం కోసం ఎంతకైనా దిగజారుతానని, జిల్లాను ఇస్తే చాలు, ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు. జిల్లా కేంద్రం కోసం రాజీనామా చేయాలంటూ మంత్రి మండిపల్లికి సూచించారు. జిల్లాను విడదీయడం శాస్త్రీయత హేతుబద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా కూడా మండలాలు మర్జ్ అయ్యేటప్పుడు కానీ మండలాలు విడదీసేటప్పుడు కానీ ఈరోజు ఉదాహరణకి పెనుకొండ అన్నటువంటి ఒక ప్రాంతాన్ని వాసవి పెనుకొండ అని మార్చడంలో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎక్కడైనా కూడా అభిప్రాయాలు తెలియజేయాలి. అటువంటి ఏ అవకాశం మాకు ఇవ్వకుండా నిర్దాక్షిణంగా విడదీసేశారు. కాబట్టి మా ఆవేదన ఆందోళన ఉంది. దీని వెంటనే నిలుపుదల చేయాలి. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. ఈరోజు ఆ రోజు ఎన్నో తొడలు కొట్టారు, మాట్లాడారు, అవహేళన చేశారు, విజయోత్సవ సభలు చేశారు. అయిపోయింది, నేను చూసుకుంటా అని మాట్లాడారు. ఈరోజు ఆ 30 రోజుల సమయంలో మీకు మీ అవకాశం చెప్పండి, మేము విడదీస్తామంటే మా పోరాటం మేము చేసుకునేవాళ్ళం కదా, మా మనోవేదన మేము వినిపించుకునేవాళ్ళం కదా. అవకాశం కూడా ఇవ్వనీయకుండా కుట్రపూరితంగా ర్యాలీలు చేసి విజయవంత సభలు నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించి నిర్దాక్షిణంగా ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేయాలి, యథాతథంగా కొనసాగించాలి. వెనకబడినటువంటి ప్రాంత ఇదిగా నేను ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యథాతథంగా జిల్లాను కొనసాగిస్తే రాజకీయంగా అడ్డమని నేను రాజకీయానికి శాశ్వతంగా వైదొలుగుతాను ఇదిగా కొనసాగిస్తే. లేదు కొనసాగించము అని అంటే నా ఊపిరినంత వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాపక్షాన్ని నిలబడి ఎవరినైనా ఎదిరిస్తూ ఉంటాను. లేదు జిల్లా కేంద్రం యథాతథ కొనసాగిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరం. లేదు నువ్వు చిత్తశుద్ధి ఉంది ఈ ప్రాంతం కోసం రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను. నేను ఇంతకన్నా ఈ ప్రాంతానికి ఏమైనా దిగజారడానికి దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందా. నాకు కావాల్సింది ఈ ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ కొనసాగించడం. ఎందుకు ఈ వేదన చెప్తున్నానంటే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ఎక్కడైనా రైట్ ఇటు అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుపై అయితే వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అయితే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాల్టి నుంచి మదనపల్లి కేంద్రంగా జిల్లా కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంలోనే రాయచోటి వాసులకు తీరని ఆశనిపాతమే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు, అంటే రాష్ట్ర నేతగా ఉంటున్నటువంటి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున రాయచోటిలో భారీ ర్యాలీ కొనసాగడం జరిగింది. ఈ ర్యాలీలో స్థానికంగా ఉంటున్నటువంటి కార్యకర్తలతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉంటున్నటువంటి వైసీపీ నేతలు, తర్వాత కార్యకర్తలు, అలాగే స్థానికంగా ఉంటున్నటువంటి అనేక మంది, అంటే పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. అది ఈ రాయచోటి నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రం తరలిపోవడం అనేది ఇక్కడికి సంబంధించినటువంటి, అంటే రాయచోటి ప్రాంతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ తో పాటు అలాగే వెనుకబడిన ప్రాంతంగా ఉంటున్నటువంటి రాయచోటికి తీరని అవమానకరంగా భావిస్తూ, అంటే అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చర్యను చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నినదించారు. అలాగే చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. చంద్రబాబు ఇలాంటి నిర్ణయము కేవలము 1-2 రోజుల్లో ఎలా తీసుకోగలుగుతారని కూడా చెప్పుకురావడం జరిగింది. అయితే నెల రోజుల క్రితం ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలు, అంటే 3 జిల్లాల ఏర్పాటు, తర్వాత మదనపల్లి, తర్వాత పోలవరము, అలాగే మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అక్కడి ప్రజాభిప్రాయాలు సంబంధించి నెల రోజుల సమయము గడువు ఇచ్చి అభిప్రాయ సేకరణ జరగకుండా కేవలము 2 రోజుల్లో ఈ మదనపల్లి, అంటే అన్నమయ్య జిల్లాను రాయచోటి నుంచి మదనపల్లికు ఎలా తరలిస్తారని కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాకు జరిగినటువంటి, రాయచోటి ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయంపై కోర్టును కూడా ఆశ్రయించి పోరాటం చేస్తామని కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఇందుకు సంబంధించి కేవలము ఇక్కడి
కనీసము మండలాల విలీనం గాని, తర్వాత రెవెన్యూ డివిజన్ల వ్యవహారం గాని, వాటికి సంబంధించి అభిప్రాయాలు తీసుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా తరలింపుపై ఎందుకు కనీస సమాచారం కూడా అన్నమయ్య అంటే రాయచోటి వాసులకు తెలియజేయకుండా ఎలా మార్పు చేస్తారని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే విధానంపై చంద్రబాబు గతంలో రాయచోటికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు రాయచోటి కేంద్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంగా మార్చబోమని కూడా హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని తొక్కిపెట్టి ఏ విధంగా జిల్లాను మదనపల్లి కేంద్రానికి తరలిస్తారు, అంతేకాకుండా తాను అంటే రాయచోటి కోసము ఎంతకైనా దిగజారడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, ఈ పరిస్థితుల్లో ఈ రాయచోటికి జిల్లా కేంద్రము తిరిగి ఇస్తే గనక ఇక ముందు ఎప్పుడు కూడా రాజకీయాలకు స్వస్తి చెప్పి స్వచ్ఛందంగా ఇంటికే పరిమితం అవుతానని కూడా ఈ సందర్భంగా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతము రాయచోటికి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా అంటే రాయచోటి కోసము తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఒక సలహాను ఇచ్చారు. ఈ మంత్రి మండిపల్లి గనక రాజీనామా చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో సైతం ఆయనపై పోటీ కూడా చేయబోనని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో రాయచోటిలో ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసన చెగలు కూడా ఎగిసిపడుతున్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత ఇతర సంఘాలు కావచ్చు, నిరసన ర్యాలీలకు కూడా సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా రాయచోటికి జిల్లా కేంద్రం తరలి రావాల్సిందే అని కూడా రాయచోటి వాసులు భీష్మించుకొని ఉండటం జరుగుతోంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుసేన్.